మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రాజమండ్రిలోని మంజీరాలో బస చేసిన ఆయన ఈ నెల 16న అర్ధరాత్రి జరిగిన ఆత్మహత్య ఘటనలో తల్లి సౌజన్య, తండ్రి జగదీష్ రెడ్డి, అమ్మమ్మ మీనా, తాతయ్య నూకరాజులను కోల్పోయిన 10 ఏళ్ల రియాన్స్ రెడ్డిని పరామర్శించనున్నారు. ఈ ఘటనలో గోదావరి నదిలో ప్రాణాలతో బయటపడిన రియాన్స్ రెడ్డి ప్రస్తుతం రావులపాలెంలో నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. మరి కాసేపట్లో రియాన్స్ రెడ్డిని విజయసాయిరెడ్డి పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. సంపత్, ఏదైతే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజమండ్రి చేరుకుని ఇప్పుడు రావులపాలెం బయలుదేరారు. ఏదైతే ఈ నెల 16 జరిగిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో 10 ఏళ్ల రియాన్స్ రెడ్డి ప్రాణాలతోటి గోదావరి ఈది ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటనలో ఆయన ఏదైతే తల్లిని, అలాగే తాతయ్యని, అమ్మమ్మని కూడా కోల్పోయిన రియాన్స్ రెడ్డి అంతకుముందు నెల రోజుల క్రితం ఏదైతే సాదిక్ ఈ కేసులో ప్రధాన లవ్ జిహాదీలో ఉన్నాడని చెప్తున్న ఈ సాదిక్ ఒక సింపుల్ వల్ల ఇక్కడ అతని భర్త కూడా, ఎవరైతే సౌజన్య భర్త కూడా అక్కడ హత్యకు గురయ్యాడని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ కేసు కూడా పూర్తిగా దర్యాప్తులో ఉంది. ప్రస్తుతం సాదిక్ ని కూడా అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకొచ్చారు. మేరట్ నుంచి ప్రస్తుతం కాకినాడకి తరలించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇక్కడికి చేరుకుని ఈ రియాన్స్ రెడ్డిని పరామర్శించడానికి రావులపాలెం వెళ్తున్నారు. రావులపాలెంలో నానమ్మ దగ్గర, తాతయ్య దగ్గర ఈ రియాన్స్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్ళిన తర్వాత తను పరామర్శించిన తర్వాత తాజా రాజకీయ పరిణామాల మీద, తన రాజకీయ పార్టీ వ్యవహారాల మీద, అలాగే ఈ లవ్ జిహాదీ వ్యవహారంలో నడుస్తున్న పరిణామాల పట్ల కూడా నేను స్పందిస్తాను, అక్కడే మాట్లాడతానని కూడా ఇక్కడ విజయసాయిరెడ్డి రాజమండ్రి చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో రావులపాలెం చేరుకుని రియాన్స్ రెడ్డి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ రియాన్స్ రెడ్డిని 10 ఏళ్ల బాలుడిని పరామర్శించి జరిగిన సంఘటన కూడా అడిగి తెలుసుకున్న తర్వాత ఆయన మీడియా ముందు మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో 10 నిమిషాల్లో ఇక్కడ రావులపాలెం చేరుకునే పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.